మళ్ళీ ఈ రాష్ట్రంలో హెల్త్ కార్డులను ఆరోగ్య పథకాన్ని అమలు చేయాలని చెప్పి మన యూనియన్ డిమాండ్ చేసుకుంటూ వస్తుంది. ఈ విషయంలో ఎన్నోసార్లు ప్రస్తుత ఆరోగ్య శాఖ మంత్రి గారికి కూడా కలిసి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఇక అక్రిడేషన్ల విషయానికి వస్తే ఇవాళ గత ప్రభుత్వ ఆనవాళ్ళు ఏవి ఉండకూడదు అని కొన్ని చర్యలు ప్రస్తుత ప్రభుత్వం తీసుకుంటుంది. మరి గత ప్రభుత్వం జారీ చేసినటువంటి అక్రిడిటేషన్ కార్డు మీదనే స్టిక్కర్లు అతుకు పెట్టుకుంటూ 2 ఏళ్ల నుండి ఎందుకు మళ్ళీ అదే అక్రిడిటేషన్ కార్డు రెన్యువల్ పేరు మీద ముందుకు తీసుకెళ్తున్నారని మేము అడుగుతున్నాం. ఈ రాష్ట్ర ఖజానాతోనూ బడ్జెట్తోనూ అక్రిడిటేషన్ కు సంబంధం లేదు. అది ఒక కార్డు జారీ చేయడమే జర్నలిస్టులకి. మరి దాంట్లో జాప్యం ఎందుకు జరుగుతుంది? గౌరవ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి మా యూనియన్ ప్రతినిధి బృందం 6 సార్లు కలిసింది. 6 సార్లు కలిసి 6 వినతి పత్రాలను సమర్పించింది. 3 సార్లు ఆయనతో ప్రత్యక్షంగా చర్చించింది. 3 నెలల క్రితం వైరాలో జరిగినటువంటి సభలో మంత్రి గారి దృష్టికి నేను సభలో మొత్తం ఇక్కడ జర్నలిస్టుల కష్టాలను తీసుకెళ్తే 15 రోజుల లోపల సమస్యను పరిష్కారం మొత్తం చేసేస్తాను, ఫుల్ స్టాప్ పెడతాం సమస్యకి అని చెప్పి హామీ ఇచ్చారు. కానీ 3 నెలలుగా ఎలాంటి ప్రగతి లేదు. అక్రిడేషన్ లేవు, హెల్త్ కార్డులు లేవు. ఇళ్ళు ఇంటి స్థలాల విషయం ఈ రాష్ట్రంలో ప్రధానమైంది. అసలు ఇళ్ళు ఇంటి స్థలాల కోసం అంటే మాకు గూడు సౌకర్యం కల్పించమని జర్నలిస్టులు సుదీర్ఘకాలంగా ప్రభుత్వాన్ని అడుగుతున్నారు. మా సంఘం కూడా ఈ విషయంలో ఎన్నోసార్లు పోరాడింది. అయితే జవహర్లాల్ నెహ్రూ సొసైటీకి చెందినటువంటి 1100 కుటుంబాలకు కాగితాలు పట్టాలు జారీ చేసిండ్రు. సరే, దురదృష్టవశాత్తు సుప్రీంకోర్టు తీర్పుతో మేము అమలు చేయలేకపోతున్నాం, వాళ్ళకి ఆ భూమిని పంపిణీ చేయలేకపోతున్నాం అని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. కానీ మేము ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మనసుంటే మార్గాలు ఎన్నో. మీరు తలుచుకుంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ సమస్యను పరిష్కరించడం మీకు పెద్ద పనేం కాదు. మీరు ఏదో రూపంలో ఆ 1100 జేఎన్జే సభ్యుల కుటుంబాలకి న్యాయం చేయాలని చెప్పి కూడా మా యూనియన్ మిమ్మల్ని కోరుతుంది. 25 ఏళ్లుగా ఇళ్ల స్థలాల కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళ ఇంటి స్థలాల సమస్యకు కూడా పరిష్కారం చూపాలని చెప్పి మేము అడుగుతున్నాం. రాష్ట్రంలో మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిలో కూడా చాలా చోట్ల ఏళ్ల తరబడి ఇళ్ల స్థలాల కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళకు కూడా మీరు ఈ ఇళ్ల స్థలాల పంపిణీ విషయంలో చర్యలు తీసుకోవాలని మేము ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేస్తున్నాం. జర్నలిస్టులకు అందించాల్సిన సేవల్లో వైఫల్యం చెందిందనే మేము భావిస్తున్నాం. 2 ఏళ్లుగా సమాచార శాఖ కార్యకలాపాలు ఈ రాష్ట్రంలో లేవు. ఓవైపు చిన్న మధ్యతరగతి పత్రికలు సంక్షోభంలోకి నెట్టవేయబడ్డాయి. వాళ్ళకు రావాల్సిన బకాయిల చెల్లింపుల విషయంలో కావచ్చు, లేక వాళ్ళకి అడ్వర్టైజ్మెంట్ల జారీ విషయంలో కావచ్చు, ఇలాంటి స్పందన చర్యలు లేవు. దీంతో చాలా మంది ఆందోళనకు గురవుతున్నారు. చిన్న మధ్యతరగతి పత్రికలకు కూడా ఈ రాష్ట్రంలో అండగా నిలబడి వారిని ఆదుకోవాలని చెప్పి కూడా మా సంఘం డిమాండ్ చేస్తుంది. ఉమ్మడి రాష్ట్రంలో జర్నలిస్టుల సంక్షేమం కోసం, భద్రత కోసం కొన్ని ప్రత్యేక కమిటీలు ఉండేటివి, ప్రొఫెషనల్ కమిటీస్. కానీ తెలంగాణ రాష్ట్ర విభజన తర్వాత ఆ కమిటీలు కాగితాల నుండే, ఫైళ్ల నుండే మాయమైపోయినాయి. అందులో ముఖ్యంగా జర్నలిస్టుల విధి నిర్వహణలు ఉండే జర్నలిస్టులపై దాడులు జరిగినా, వాళ్ళకి ఎలాంటి బెదిరింపులు వచ్చినా ఆ శక్తులపై చర్యల కోసమో, లేక పోలీసుల నుండి ఎదురయ్యే దాడుల విషయంలో కావచ్చు, అక్రమ కేసుల విషయంలో విచారణ జరిపేందుకు దాడుల వ్యతిరేక కమిటీ, హై పవర్ కమిటీ అనేది గతంలో రాష్ట్ర విభజనకు ముందు ఉమ్మడి రాష్ట్రంలో ఉంది. కానీ రాష్ట్ర విభజన తర్వాత హై పవర్ కమిటీ ఆచూకీ లేకుండా పోయింది. అట్లాగే జర్నలిస్టుల నిధి సంక్షేమ కమిటీ ఉండేది, అది లేదు. వేతనాలను పర్యవేక్షించేందుకు త్రైపాక్షిక కమిటీ ఉండేది, అది లేదు. ఇట్లా ఉండాల్సిన వృత్తిపరమైనటువంటి కమిటీలు మాయమైపోయినాయి. ఉమ్మడి రాష్ట్రంలో అమలైనటువంటి పథకాలు మాయమైపోయినాయి. మరి ఇక్కడ తెలంగాణ జర్నలిస్టులు ఏం పాపం చేశారు? అసలు వాళ్ళని ఎందుకు ఇంత విస్మరిస్తున్నారో అసలు ఎవరికి కూడా అంతుపట్టని పరిస్థితి. ఇవాళ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ తో పాటు 33 జిల్లాల్లో జర్నలిస్టులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అందుకే ఇవాళ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం ఈ వినతి పత్రాలు ఇచ్చి ప్రస్తుత ప్రభుత్వానికి, ప్రభుత్వ పెద్దలకు అలసిపోయింది. ఇక మాకు ఏకైక మార్గం పోరు మార్గమే. అందుకే డిసెంబర్ 3వ తేదీన రాష్ట్ర సమాచార శాఖ కార్యాలయం ముందు తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం మహాధర్నా కార్యక్రమాన్ని భారీగా నిర్వహిస్తుంది. 33 జిల్లాల నుండి వందలాది మంది జర్నలిస్టులు ఈ మహాధర్నా కార్యక్రమంలో పాలు పంచుకోనున్నారు. మేము మహాధర్నా నిర్వహించి మా సమస్యలన్నిటినీ ఒక వినతి పత్రం మేము సమాచార శాఖ కమిషనర్ గారికి అందిస్తాం. మా ఉద్యమాన్ని రాష్ట్ర స్థాయిలో కూడా విస్తరించడానికి వెనుకాడబోమని ఈ సందర్భంగా నేను ప్రభుత్వానికి సూచిస్తున్నాను.